నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముప్పేట ఒత్తిడిలో కేంద్రం, జేపీసీకి విపక్షాల పట్టు, సుప్రీంకోర్టు ప్రశ్నలకు బదులివ్వాలన్న అద్వానీ. ఆదర్శ కుంభకోణంలో జోరుగా దర్యాప్తు, అశోక్ చవాన్ ను ప్రశ్నించనున్న సీబీఐ. రుచిక కేసులో హర్యానా సర్కార్కు హైకోర్టు అక్షింతలు, నిందితుడు రాథోడ్కు ఎలా పదోన్నతి కల్పించారని నిలదీత. భవనం కూలిన ఘటనపై ఢిల్లీ సర్కారు చర్యలు, బిల్డర్ అరెస్ట్, ఆస్తులు జప్తు. నిర్లక్ష్యం వల్లే మంగళూరు విమాన ప్రమాదం, దుర్ఘటన కారణాల అన్వేషణ నివేదిక సిద్ధం. దేశవ్యాప్తంగా బక్రీద్ ప్రార్థనలు, అమేథీ వాసులకు రాహుల్ శుభాకాంక్షలు. టూజీ స్పెక్ట్రమ్ అవకతవకలపై ప్రధానమంత్రి వెంటనే స్పందించాలని భాజపా డిమాండ్ చేసింది. సుప్రీంకు తక్షణమే సమాధానం ఇవ్వాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కు అద్వానీ సూచించారు. తక్షణం ఈ అవకతవకలపై జేపీసీ వేయాలని కోరారు. శరవేగంగా మారుతున్న పరిణామాలు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాయి. అంతిమంగా ప్రధానికి శిరోభారంగా మారింది. స్పెక్ట్రమ్ కుంభకోణంలో రాజాపై చర్యకు అధిక సమయం తీసుకోవడంపై సుప్రీం అక్షింతలు వేయడం ప్రభుత్వాన్ని చిక్కుల్లో నెట్టింది. ఈ పరిణామంతో ప్రధాని తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తలవని తలంపుగా అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న విపక్షాలు సంయుక్త పార్లమెంటరీ విచారణ కమిటీ డిమాండ్ను మరింత పెంచాయి. ఈ అక్రమాలపై ఖచ్చితంగా జేపీసీ విచారణ జరిపించాలని మూకుమ్మడిగా డిమాండ్ చేస్తున్నాయి. టెలికాం మంత్రి రాజాపై చర్యకు దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తీసుకోవడానికి గల కారణాల్ని వెల్లడించాలని భాజపా డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టుకు ప్రధాని వివరణ ఇవ్వాలని భాజపా అగ్రనేత అద్వానీ సూచించారు. జేపీసీ విచారణతోనే అవకతవకలు బహిర్గతమవుతాయని స్పష్టం చేశారు. 2G వ్యవహారం గురించి పూర్తిగా తెలిసిన రాజాను ఇప్పటివరకు సీబీఐ ప్రశ్నించకపోవడంపై మాజీ టెలికాం శాఖ మంత్రి భాజపా నేత అరుణ్ శౌరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్పెక్ట్రమ్ కేసులో కీలక పాత్రధారులెవరో సీబీఐకు తెలుసని శౌరి వెల్లడించారు. రాజాను విచారిస్తే అసలు విషయం తేలుతుందన్నారు. 2G స్పెక్ట్రమ్ దోషులను శిక్షించి తీరాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అన్నారు. జేపీసీ విచారణ జరపాలన్న విపక్షాల డిమాండ్ అర్ధరహితమని కేంద్ర హోంమంత్రి చిదంబరం పేర్కొనడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు సైతం ప్రతిపక్షాల డిమాండ్ను కేంద్రం గౌరవించడం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని జయలలిత అన్నారు. కుంభకోణంలో నగదు స్వాధీనానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలు కాగ్ పరిధిలోకి రానందున పార్లమెంటరీ కమిటీ విచారణే సరైందని తెలిపారు. ఆదర్శ్ సొసైటీ అక్రమాల ఆరోపణలతో పదవి కోల్పోయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ మాజీ సీఎంపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ నేరుగా ఆయన్నే ప్రశ్నించనుంది. తన వారి కోసం ప్లాట్లను కేటాయించాలని కోరుతూ చవాన్ రాసిన సిఫార్సు లేఖ ప్రస్తుతం సీబీఐ ఆధీనంలో ఉంది. ఈ నెల 15న ఆదర్శ్ సొసైటీపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు మరిన్ని వివరాల కోసం అశోక్ చవాన్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులను కూడా ప్రశ్నించనున్నారు. వచ్చే నెలలో విచారించే అవకాశాలున్నట్లు సమాచారం. 5 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై ఢిల్లీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఈ భవనం యజమాని ఆస్తుల్ని జప్తు చేసిన ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసింది. దోషుల్ని వదిలేది లేదని అధికారులు చెబుతున్నారు. అటు మృతుల కుటుంబీకులకు న్యాయపరమైన పరిహారాన్ని ప్రకటించాలని లాలూ పాస్వాన్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో 5 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై వెల్లువెత్తుతున్న నిరసనలపై దృష్టి సారించిన ఢిల్లీ సర్కార్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పరారీలో ఉన్న భవన నిర్మాత అమృత్ పాటిల్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఆస్తుల్ని ప్రభుత్వం జప్తు చేసింది. అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఘటనకు కారణాలపై విచారణ సాగుతున్నట్లు వివరించారు. ఈ ఘటనకు కారకుడైన బిల్డర్ ను కఠినంగా శిక్షించాలని రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇందులో పేద బీహారీ పౌరులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సరైన పరిహారం చెల్లించాలని లాలూ డిమాండ్ చేశారు. ఎల్జేపీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వాన్ కూడా ఈ ఘటనకు ఢిల్లీ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. हमारे बिहारी लोग गरीब लोग मारे गए और
बिल्डर्स को गिरफ्तार करना चाहिए, फाउंडेशन नहीं था बिल्डिंग का, कितना मंजिला बना दी। बिल्डर की गिरफ्तारी हो गई? हाँ, गिरफ्तारी भी हो और कार्रवाई हो। आप 20-20 लाख रुपया सबको मुआवजा दे, सबको नौकरी दे। नहीं, ये तो सेफ्टी का तो व्यवस्था करना ही चाहिए कि जब मानते कोई बिल्डिंग बनाता है और कुछ होता है तो ये तो टोटली जो नेग्लिजेंस है, और राज्य सरकार को इस पर जो है एक्शन लेना चाहिए, भविष्य में इस तरह घटना नहीं हो, और जो मृतक परिवार है उनको 15-15 लाख रुपया तत्काल मुआवजा देना चाहिए। ప్రమాదం జరిగిన వెంటనే సాయం అందితే మరణాల సంఖ్య తక్కువగా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సర్కార్ సిద్ధంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.